పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మీరు సెలవిస్తున్న వాక్కును మేము చక్కగా అర్థము చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మళ్ళా చదువుతున్నాను. మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆయనైతే కనుక అందరికీ తెలియజేసింది. మరి ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న ఎవరైతే జనాంగం ఉన్నారో, ఆయన ఏర్పరచుకున్న 12 మంది అపోస్తలులు ఉన్నారో వారికి మాత్రం ప్రత్యేకంగా కూడా ఈ మాట చెప్పాడని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక ఇది ఒక ప్రశ్నకైతే కనుక సమాధానంగా మీరు తీసుకోవాలి. మీరు కూడా చాలా మంది మనసులో ఇప్పుడు కూడా తెలిసి తెలియక అజ్ఞానంతో కూడుకున్న కొన్ని యొక్క ఆలోచనలు బట్టి చాలా సందర్భాల్లో జరుగుతున్న దాన్ని బట్టి చాలా మంది దుఃఖపెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చేయకుండా పొరపాట్లు చేసేది కనుక ఎంతో నష్టాన్ని కష్టాన్ని కూడా కొని తెచ్చుకునే పరిస్థితి ఈరోజు లోకంలో మనకుందని. అదేంటి అంటే అందరూ కూడా నన్ను చూసేది కనుక గొప్పగా పొగడాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళందరూ కూడా చేసే ప్రయత్నం. అందరూ నన్ను గొప్పగా చూడాలి, అందరూ నన్ను పొగడాలి, నా అందాన్ని బట్టి పొగడాలి, నా బలిమిని బట్టి పొగడాలి, లేదా నా కుటుంబాన్ని బట్టి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను బట్టి లోకంలో చాలా మందికి అయితే కనుక ఇదే విధమైన ఆలోచన ఉందని. పొగడాలి, నన్ను అందరూ కూడా పొగడాలి, కొనియాడటం కదా, అందరూ కూడా గొప్పగా నన్ను చూడాలని చాలా మంది అయితే కనుక ప్రయత్నం చేస్తున్నారు. అందులో మనము ఉన్నాం. మీరు నేను కూడా అలాగే అనుకుంటున్నాం, అందరూ కూడా నన్ను గొప్పగా చూడాలని. అందుచేత మనల్ని పొగడాలి అనుకుంటే కనుక అందరూ మనల్ని కొనియాడే పరిస్థితి జిందాబాద్ అంటూ అనాలి కదా. అలా పరిస్థితి రావాలనుకుంటే మనం కూడా ఏదో చేయాలనే ఆలోచన ఉంటుందని. ఎదుటివారిని మనం మెప్పించగలిగితే, మనం ఎదుటివారిని కనుక మెప్పించగలిగితే అప్పుడు వారి యొక్క అభిమానాన్ని మనం చూరుకునే పరిస్థితి వస్తుంది కదా అని. అప్పుడు మనందరూ కూడా పొగుడుతారనే ఉద్దేశంతో, అవతల వారి యొక్క అభిమానం కొరకు అందరూ నన్ను పొగుడుతారనే ఉద్దేశంతో ఈరోజు మనుషులు చెయ్యకూడనివి చాలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు అందరి గురించి ఆలోచించండి. మామూలుగా నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా ఆకలిని తీర్చుకుంటాను, నా అవసరతలు తీర్చుకుంటాను, నా జీవితాన్ని గడుపుకుంటాను. ఈ లోకంలో ఉన్నంతసేపు అయితే కనుక దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నాకు అప్పగించిన పని ఏదైనా చేసుకుని దేవునికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్న వాడి బ్రతుకు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటుందని. అది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుందని ఎవరి గురించి ఉండదో, మనసు కలతపడదో, మనస్సు నలతంటూ ఉండదో, ఎప్పుడు కూడా దుఃఖము వేదన అనేది పొరపాటును కూడా మన దరికి చేరదు. మనిషి బ్రతకవలసిన విధంగా బ్రతికితే, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఏర్పరిచిన క్రమంలో కనుక బ్రతికితే, దేవుణ్ణి సంతోషపెడుతూ బ్రతకాలనుకుంటే కనుక మనిషి ఎప్పుడు కూడా హ్యాపీయే. కానీ ఈరోజు మనం దేవుని గురించి కాకుండా మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అమ్మ నాన్న సంతోషపెట్టాలని కొంతమంది, భర్త భార్యని సంతోషపెట్టాలని మరికొంతమంది, కొడుకో కూతురుని బట్టో, అన్నదమ్ములను బట్టో, చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టో ఎవరినో నేను సంతోష పెడితే వారు నన్ను కొనియాడతారు కదా, షబ్బాష్ కదా, వెరీ గుడ్, వెల్ డన్ అంటారన్న ఉద్దేశంతో ఆ మాట అనిపించుకోవడం కోసం చాలా మంది ప్రయాసపడతారు. అవతల వారైతే కనుక మనం పొగడటం కోసం అయితే కనుక ఈరోజు చాలా మంది ప్రయాసపడతారు. కానీ ఇంతకీ ఒక మాట అనిపించుకోవడం కోసం, అందరిలో నేను గొప్పదాన్ని, అందరూ కూడా నన్ను పొగుడుతున్నారు, అందరూ కూడా నా ఆకాశానికి ఎత్తేస్తున్నారు అన్న మాట కోసం అయితే కనుక మనుషులు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నిజమేనా
నువ్వు ఎన్ని చేస్తే కనుక వాళ్ళు ఎప్పుడు నిన్ను పొగుడుతారు? ఎన్నాళ్ళు పొగుడుతారు? నువ్వు చేసే పని ఒకవేళ కనుక వారి చేత కనుక శభాష్ అనిపించుకోవడం కోసం నువ్వు ప్రయత్నిస్తే ఎన్నాళ్ళని ఈ పని నువ్వు చేయగలవు? ఎన్నాళ్ళని చేయగలవు? నీకున్న ధనాన్ని వెచ్చిస్తే కనుక నేను పొగుడుతారా? నీకున్న బలిముని బట్టయితే కనుక అందరికైతే కనుక సహాయం చేస్తే నేను పొగుడుతారా? నీ అందచందాలన్నిటిని కూడా ఆరబోస్తే కనుక నేను పొగుడుతారా? లేకపోతే నీకున్న తెలివితేటలు బట్టో మరొక దానిని బట్టో ఒకళ్ళు కనుక ఎదుటివాడికి సేవ చేస్తే కనుక వారు పొగుడుతారా? ఎప్పుడు నిన్నే పొగడరు. లోకంతోనో గొప్పతనం ఏంటంటే కనుక ఆ సమయానికి ఎవరైతే వాళ్ళ అవసరం తీరుస్తారో, నిజంగా మీరు దేవుళ్ళే వచ్చారండి, మీరు నిజంగా దేవుడేనండి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోమండి, ఆ ఒక్కసారినండి. మళ్ళా తెల్లారి పొద్దునికి మీతో పలికిన ఆ మాట వాళ్ళైతే కనుక దాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప పని చేసేవాడు ఇంకొకటి వస్తాడు. నీకంటే గొప్పవాడు ఎప్పుడైతే వస్తారో నిన్ను మర్చిపోతారు. నీకంటే గొప్పవాడు ఎప్పుడైతే వస్తారో నిన్ను మర్చిపోతారు వాళ్ళు. కానీ ఈ సంగతి మనకి తెలియక ఎప్పుడు కూడా నన్నే చూస్తున్నారన్న ఉద్దేశంతో, నాకైతే కనుక పొగడతారాలన్న ఉద్దేశంతో మనమైతే కనుక ఆశపడతాం. ఇక రెండో ప్రమాదం కూడా ఏంటి తెలుసా? ఒకళ్ళు ఎప్పుడన్నా కానీ అలాంటి కొనియాడే పరిస్థితి మనకు వచ్చినప్పుడు, అందరికంటే మనమే ముందున్నామన్న సంగతి తెలిసినప్పుడు, ఒకసారి ఒక ఉచ్చమైన ఉన్నతమైన స్థానాన్ని కనుక మనం వచ్చామనుకోండి, ఇప్పుడు ఆ స్థానం కాపాడుకోవడం కోసం ఎన్ని పాటలు పడాలో తెలుసా? ఆ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మనుషులు చేయకుండా ప్రయత్నాలన్నీ చేస్తారు తెలుసా? ఎందుకంటే తనకెవరు పోటీ రాకూడదు అనుకుంటారు. అందరూ నన్ను పొగడాలి అనుకుంటే కనుక నాకు పోటీ ఎవరు ఉండకూడదు. ఎవరన్నా ఒకరు వచ్చి కనుక ఆ స్థానాన్ని తీసుకుంటే తట్టుకోలేక, అప్పటి వరకు వాళ్ళు అనిపించిన ఆ ఆధిపత్యం ఏదైతే ఉందో, అతిశయం ఏదైతే ఉందో పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆ పోటీకి వచ్చే వాళ్ళని తొలగించడం కోసం ప్రయత్నిస్తారు. సౌలు అనే ఒక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనైతే కనుక పోటీగా ఇంకొక ఆయన వస్తున్నాడట. అంటే ప్రజలందరూ అప్పటి వరకు సౌలుని ఎంతో గొప్పగా ఘనంగా పోటీయాడుతున్నారు. మంచి పర్సనాలిటీ, మంచి అందగాడు, దేశానికి రాసు, మంచి యుద్ధశూరుడు, ఇవన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ దేశంలో ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా స్త్రీలు అయితే కనుక సౌలు అంటే కనుక పడి చచ్చిపోయారట. ఎందుకంటే సహజంగా మనసు అలా ఉంటుంది కదా, దేశపు రాజుగారు అన్న ఉద్దేశంతో వారందరూ కూడా సౌలుకైతే కనుక ఎప్పుడు కూడా పాటలు పాడుతూ ఉండేవారట, వెనకాల భజన పరులాగా. ఓ సమయం వచ్చినప్పటికల్లా సౌలు చేయలేని పనిని దావీదు చేశాడు. అంత గొప్ప వీరుడు, శూరుడు, అందగాడు, మహారాజు అనుకున్న సౌలు చేయలేని పనిని ఓ గొర్రెలు కాసుకున్న గొర్రెలు కాపరి అనుకున్న దావీదు వచ్చి ఆ గొలియాతుని చంపేశాడు. మనుషులు కావలసింది తమకు సహాయం చేసేవాడు కావాలి. ఎవడైతే మనకెందుకు? ఆ స్థానంలో ఎవరుంటే కనుక వాళ్ళు పొగుడుతారు. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారనుకోండి, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, వారైతే కనుక పొగుడుతూ ఉంటారు. మళ్ళీ ఆయన పదవి పోయింది, ఇప్పుడు జగన్ గారు వచ్చారు, పొగుడుతారు. ఒకవేళ కనుక ఆయన పోయి ఇంకొకరు వస్తే కనుక మళ్ళీ పొగుడుతారంతే. పదవిలో ఎవరైతే ఉంటే కనుక వారిని నెత్తి మీదకి ఎక్కించుకుంటారే తప్ప వారినే ఎప్పటికీ మాత్రం చూడరు. గడిచిన కాలంలో వారు చేసిన మేలులు ఇవి అంటారా? ఒకప్పుడైతే కనుక గాంధీ గారి కుటుంబం అనుకుంటే, నెహ్రూ గారి కుటుంబం అనుకుంటే, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ గొప్పగా పొగిడించబడ్డారు. ఒకప్పుడు వారు మాట ఆడింది ఆట, పాడింది పాట, చేసిందే శాసనం అన్నట్టుగా వెళ్ళిపోయింది అక్కడ. దాదాపు 10 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారు అయితే కనుక శివగామిలేగా నేను మాట అంటే మాట కదా అందదు, అలాగే జరిగించుకుంది ఆవిడ. మరి ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారు? మనుషులందరూ ఎక్కడున్నారు? ఒకసారి పెద్దవాళ్ళు, వాళ్ళు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. చివరికి ఈ రోజు అయితే కనుక వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేకుండా తీశారు తెలుసా? దేశానికైతే కనుక వాళ్ళేదో దిశానిర్దేశం చేసిన కుటుంబం అది. ఆయన ఎప్పటికి ఉందా? మనుషులు ఏం గుర్తుపెట్టుకోరండి. దేశం కోసం అన్నట్టు ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు. ఇవన్నీ చనిపోయినప్పుడు కూడా దేశం కోసం అంత త్యాగం చేసినా ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే స్థితి ఉండదండి. అయిపోయింది, వారి తరం అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు, ఈ మోడీ గారు ఉన్నంతసేపు ఆయన పొగుడుతారు, రేపటి దినాన్ని ఇంకొక ఆయన ఎవరు వస్తారు, ఈయన మర్చిపోతారు. కానీ నేనే ఉండాలని కనుక ఎవరన్నా ప్రయత్నిస్తే కనుక దానివల్ల జరిగే అనర్థం మాత్రం చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. దానివల్ల జరిగే ప్రమాదం ఎంత అంటే కనుక శ్రమ అన్నాడు యేసుప్రభువారు. వద్దు, అందరూ కూడా మిమ్మల్ని కొనియాడాలనే ఉద్దేశంతో అందరి చేత మీరు శభాష్ అనిపించుకోవాలని కనుక మీరు ప్రయత్నించారా, మీ జీవితానికి మీరే అనవసరంగా నష్ట కష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఒకరి పొగడ్త కోసం మీరు ఎప్పుడు ఆశించొద్దు. మిమ్మల్ని పొగడాలనుకుంటే, మిమ్మల్ని గొప్ప చేయాలనుకుంటే కనుక ఆ దేవుడు ఒక్కసారి కనుక మిమ్మల్ని కనుక దేవుడు తన దృష్టిలో కనుక చూశాడా, ఆయన దృష్టిలో కనుక మీరైతే కనుక గొప్పలుగా నిరూపించబడ్డారా, మీకు ప్రయోజనం ఉంది. మీ పేరైతే కనుక పరలోకమున జీవగ్రంథంలో రాయబడుద్ది. రేపటి దినాన్ని మీరు చనిపోయినప్పుడు ఆ పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఆయన ఒక్కసారి పొగిడితే కనుక నేను ఎప్పటికైనా మర్చిపోడు. కానీ లోకంలో మనుషులు అవసరార్థమే పొగుడుతారు, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. కనుక మనుషుల కోసం మీరు ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఈ మనుషులైతే కనుక వెంటనే మర్చిపోతారు. ఉన్నంతసేపు మిమ్మల్ని వీరుడు శూరుడు అంటారు, దేవుడు దేవతను పొగుడుతారు. మనసు వాళ్ళ అవసరం తీరిపోతే, మీకంటే గొప్పవాడు ఎవరైనా వస్తే కనుక వాళ్ళు వెంటనే మర్చిపోతారు. ఇది మనుషుల యొక్క లక్షణం. కాబట్టి మనుషుల్ని సంతోష పెట్టాలి, వీళ్ళనే గుప్పిడి పట్టుకోవాలి, వాళ్ళందరి దృష్టిలో గొప్ప ఉండవాలని మీరు ప్రయత్నిస్తే కనుక నష్టం కదా.
వారందరి దృష్టిలో కనుక ఇలా అనుకుంటే కనుక నష్టం కదా అని. ఆ రోజైతే కనుక సౌలు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేశపు ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతుంటే కనుక తట్టుకోలేకపోయాడు. వెంటనే దావీదు మీద పిచ్చ కోపం వచ్చింది. అదిగో నా స్థానాన్ని కొట్టేస్తాడా, నా పదవికి ఎసరు పెడతాడా, నలుగురు దృష్టిలో ఇప్పటివరకు నేను గొప్ప కదా, ఈ రోజు నన్ను కాకుండా తనను పొగుడుతున్న ఉద్దేశంతో దావీదు ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా తను చంపడం కోసం అయితే కనుక పరుగులు పెట్టించాడట. చివరికి దేశం విడిచి పారిపోయేంత వరకు కూడా సౌలైతే మాత్రం ఊరుకోలేదు తెలుసా. దేశం విడిచి పారిపోయేంత వరకు కూడా ఊరుకోలేదండి. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. కొంతమంది ముందు ఒకరి కనుక నలుగురు పొగుడుతుంటే కనుక అదితో పొగడతా మీరు గొప్ప అనుకున్నారేమో. మీరు 10 మంది పొగుడుతున్నారు అనుకుంటే కనుక 90 మంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారన్న సంగతి మీకు తెలుసా. దానివల్ల మీకు నష్టం. ఈ 90 మంది యొక్క అసూయని ఈర్ష్యని మీరు ఎదుర్కోవాలి. పొగిడిన వాళ్ళు ఆ పూటకు పొగిడి వెళ్ళిపోతారు. వాళ్ళు మనకేం మేలేం చేయరు. వాళ్ళు మన పొగిడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సమయానికి ఏదో ఒక మాట అనేసిపోతారు. కానీ ఈర్ష్యపడిన వాళ్ళు మాత్రం అడుగడుగునా మిమ్మల్ని ఎక్కడ పడగొట్టాలని చూస్తారు తెలుసా. మీ వల్ల మేలు పొందిన వారు ఆపత్కాలంలో మీకు సహాయం చేస్తారో లేదో తెలియదు. కానీ మీ వల్ల ఎవరైతే కానీ నష్టపోయారు అనుకున్నారో, అంటే మిమ్మల్ని గురించి ఎవరైతే శత్రుత్వంగా ఉన్నారో అడుగడుగున అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని కోలగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది లోకం యొక్క తీరండి. కాబట్టి అనవసరంగా మీరైతే మాత్రం ఏదో ఎత్తుకోవాలి, లేకపోతే కనుక అందరు నల్లైతే పొగుడుకోవాలి, నన్ను అందరి ముందు గొప్ప చేసుకోవాలనుకుంటే మీకైతే కనుక ప్రాబ్లం కదా అన్నారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో మీకు అడ్డు ఎవరైనా వస్తున్నారనుకుంటే కనుక వాళ్ళు చంపడానికి కూడా సిద్ధపడతారు. సృష్టి ఆరంభంలోనే కయీని ఏబేలు అన్నదమ్ములు. పెద్దోడికి అయితే కనుక కయీని అయితే కనుక యెహోవా దేవుని నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అవ్వమ్మ గారు చెప్పినందుకు గాను నేనే ఫస్ట్ పర్సన్ అనే ఉద్దేశంతో దేవుని ముందు ఇప్పుడు కాలు రగరేసి తిరిగేవాడట కయ్యను. కానీ ఒక సమయానికి వచ్చేప్పటికల్లా కయ్యను కాకుండా తన తమ్ముడైన హేబేల్ని దేవుడు హెచ్చించాడు. కయ్యను తట్టుకోలేకపోయాడు. ఇప్పటి వరకు అందరికంటే నేను ముందున్నాను కదా, ఈ రోజు నన్ను కాదనుకుని చెప్పి హేబేలు వస్తాడన్న ఉద్దేశంతో ఆ హేబేల్ని అయితే కనుక చంపేశాడు. ఆ హేబేల్ని అయితే కనుక అతను చంపేశాడు. రీజన్ అంటే కనుక హేబేలు ఏ తప్పు చేయలా, కానీ దేవుడు అయితే కనుక హేబేల్ని మెచ్చుకున్నాడు. కయ్యను కాదనందుకు కయ్యను పగ పెట్టుకున్నాడు. దేవుణ్ణి ఏమీ అనలేకపోయాడు, కానీ హేబేలు మాత్రం చనిపోయాడు. ఈరోజు లోకంలో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు అప్పటి వరకు ఎవరైతే పొగిడించుకున్నారో నెంబర్ 1 స్థానంలో ఉన్నారో వారు ప్రజలను ఏం చేయలేరండి. ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? రైవల్ అంటే కనుక ప్రత్యర్థి అనుకున్న మీ మీద అయితే కనుక వాళ్ళు పగ చూపిస్తారు. తద్వారా కొన్ని సందర్భాల్లో మీ ప్రాణం కూడా పోతుంది కదా అని. ఇది మామూలుగా న్యాచురల్ గా జరిగేదండి. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ నన్ను పొగడాలన్న ఆలోచన మొదట మర్చిపోండి. మనుషులండి వాళ్ళు పొగిడితే ఏముందండి, ఈ రోజు పొగుడితే రేపొద్దున తిడతారండి. మనుషులకి పెడితే పెళ్లి లేకపోతే చావండి. వీళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి. అది భర్త అయినా భార్య అయినా కానండి. వాళ్ళు ఎప్పుడు పొగుడుతుంటారని మాత్రం అనుకోవద్దు సుమా. కొడుకు అనుకున్నా కూతురు అనుకున్నా కానీ తల్లి అయినా తండ్రి అయినా అన్నైనా తమ్ముడైనా వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఆకాశానికి ఎత్తి ఉంచుతారని మాత్రం అనుకోవద్దండి. ఆ సమయానికి మీతో వాళ్ళకి అవసరం ఉంది. తద్వారా అయితే కనుక మిమ్మల్ని అయితే కనుక హెచ్చించి గణపరిచి మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉంటే కనుక ఇలాగే తీసుకోండి. మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు మాట్లాడరు. ఈ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు రేపటి దినాన ఉండరన్న సంగతి మీరు నిశ్చయంగా తెలుసుకోండి. ఈ రోజు నన్ను ఎవరైతే పొగుడుతున్నారో రేపటి దినాన వాళ్లే నన్ను తిడతారన్న సంగతిని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీకు తెలుసుకున్నారో నవ్వు వస్తుందండి. ఆ టైంలో మిమ్మల్ని పొగిడే వాళ్ళే మిమ్మల్ని తిట్టిన రోజున, అప్పటి వరకు మీకు జేజేలు కొట్టిన వాళ్ళే మిమ్మల్ని గురించి కనుక మీ కీడును కోరుకున్న రోజున నవ్వు వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు కదా, ఇందులో కొత్త ఏముంది. యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు కానీ కొత్త ఏముంది. అందుకని వీళ్ళ కోసం వీళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించకూడదన్న సంగతి మనందరికీ అర్థం కావాలి. ఇది మొదటి మాట. రెండవది ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? కోరుకోకుండా మొదట అలా కోరుకుంటే కనుక ఎలాంటి ప్రమాదభరితమైన పరిస్థితులు, ఎంత చేయకూడని పరిస్థితులు అయితే వస్తాయనుకున్నప్పుడు ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క చరిత్ర ఒకసారి మీకు చదివినిపిస్తున్నాను చూడండి. మార్కు సువార్తలో బాప్తిస్మిచ్చి యోహాను 6వ అధ్యాయము మార్కు సువార్త 14వ వచనం నుంచి ఒక సంఘటన అయితే కనుక మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఒక దేశాన్ని పరిపాలించేవాళ్ళు, పరిముఖ్యంగా అయితే కనుక దేశం ఏముంది, ఏదో దేశం కాదు, ఇజ్రాయెల్ దేశంలోని యోదయాన్ని పరిపాలించే రాజైన హేరోదుని గురించి అయితే కనుక అక్కడ రాయబడింది. ఆ హేరోదు చేసిన పనేంటి, ఒక సమయంలో అయితే కనుక అతను కలిగిన వచ్చిన అంటే అవసరం ఎలా ఉంది, చివరికి అతను చేసిన పని ఏంటో ఒకసారి చదువుతున్నాను. ఈరోజు చదువుతున్నప్పుడైనా మీకు కూడా కొద్దిపాటి ఆలోచన అయితే కలగాలి. నన్ను అందరూ పొగడాలనుకుంటే కనుక మీరు చేసే పనులు, చాలా మంది అందం కోసం ఆడపిల్లలు నా అందాన్ని చూసి అందరూ కూడా పొగిడేయాలనుకుంటారు. కానీ వారి అందమే వారి పాలిటీ శాపం అవుతుందన్న సంగతి తెలుసా? కొంతమంది 0 సైజు బాడీ కోసం అయితే కనుక తినకూడదంత తినాల్సినంత తినటం మానేస్తారు. మంచి యవన కాలంలో ఉన్నప్పుడు టీనేజ్ మొదలుకున్న ఒక విధంగా చేస్తే 30 years లోపల వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆహారం తీసుకోరండి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా 0 సైజు బాడీ, చూడడానికి స్లిమ్ గా కనపడాలి, చూసే వాళ్ళందరూ నన్ను ఆకర్షణగా చూడాలనే ఉద్దేశంతో అయితే కనుక సన్నగా ఏదో ఎముకలు గుచ్చుకుపోయేటట్టుగా అయితే కనుక వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారండి.
కానీ దానివల్ల ఏం కలిసి వచ్చింది? ఒక్కసారిగా 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు ఫేమ్లో ఉన్నంతసేపు, ఒక సినిమా యాక్టర్లో లేకపోతే కనుక మరొకరు అనుకున్నంతసేపు అప్పటి వరకు మెయింటైన్ చేస్తారని. తర్వాత ఒక్కసారిగా కనుక ఏదో డ్యామ్ కూలిపోయినట్టుగా డ్యామ్ తెగి నీళ్ళని బయటకు వచ్చేస్తే చూస్తారు, పగిలిపోయి అలా ఒక్కసారిగా అప్పటి వరకు తినని వాళ్ళందరూ కూడా ఒకసారిగా తినటం కోసం ఎగబడతారు. సంవత్సరం గడిచేటప్పటికల్లా వాళ్ళే ఒక విధంగా చూస్తే కనుక తారు డబ్బాలా తయారైపోతారని, ఆయిల్ పేపర్ లాగా వచ్చేస్తారు. ఇదేంటి ఒకప్పుడు సన్నగా ఉన్నారు కదా అని, ఆ సన్నగా ఉండటం కోసం తినకూడదని, ఇది తినాల్సింది మానేస్తాం. మేమైతే కనుక చాలా తక్కువ తిన్నాం. ఇప్పుడైతే మమ్మల్ని అడిగేవాడు ఎవడో లేడు కనుక ఇష్టం వచ్చినట్టు తినేస్తాం అనుకుంటే వాళ్ళతో గుమ్మం పట్టిన సైజుకి వచ్చేస్తారని. అంటే మనుషులు ఎప్పుడూ కూడా చేస్తేనేమో ఇలా ఉంటారు, చేయకపోతేనేమో ఇంత విపరీతమైన ధోరణి ఉంటుందని. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినా, చదువు దగ్గరికి వచ్చినా, వ్యాపారం దగ్గరికి వచ్చినా అందరు నన్ను పొగడాలి. నేనైతే కనుక విస్తారమైన ధనాన్ని సంపాదించాలని ఒకరు, విస్తారమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోవాలి. అందుకోసం వాళ్ళు చేసే నీచమైన కార్యాలు ఉంటాయి తెలుసా. ఎన్నో హత్యలు ఉంటాయి కదా, ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు. ఈరోజు అందరూ నన్ను పొగడాలి అనుకుంటే కనుక వాళ్ళు చేసే పనులు అయితే కనుక దారుణంగా ఉంటాయని. ఏమవుతుంది దానివల్ల? ఒకళ్ళ మనుషుల్ని ఒకరి కనుక మెప్పించడం కోసం మనం చేయకుండా పనులు చేసినా, ఇప్పుడు నువ్వు చేసే పనికి దేవుడు లెక్క అడిగితే కనుక సమాధానం ఏం చెప్తారు? నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు దృష్టించి పెట్టినప్పుడు ఆయనైతే అన్నిటిని లెక్క అడిగి కనుక చెప్తున్నప్పుడైతే సమాధానం చెప్తారా? నా భర్తను మెప్పించడం కోసం అలా చేశానండి, నా భార్యను మెప్పించడం కోసం అలా చేశానండి, నా ప్రియులలో మెప్పించడం కోసం అలా చేశానండి అంటే ఊరుకుంటాడా? ఈ రోజు అయితే కనుక లోకంలో మనుషుల్ని మెప్పించడం కోసం అయితే కనుక దిగజారకూడని విధంగా దిగజారిపోతున్నారు తెలుసా. ఏదో ఒక చిన్నపాటి ఒక సంతోష ఆనందాల కోసం అన్నట్టుగా, పేరు ప్రఖ్యాతుల కోసం అన్నట్టుగా ఈరోజు ఎంత నీచానికి అంటే కనుక అంత నీచానికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వెయ్యకూడని నిందలు వేసేవాళ్ళు ఉన్నారు, చేయకూడని మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పకూడని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దోచుకోకూడని విధంగా దోచుకునే వాళ్ళు, కీడు కలిగించేవాళ్ళు. ఒక్కటి కాదండి ఈరోజు. అందుకని దయచేసి ఇక్కడ కూర్చున్న మీరు మనుషుల్ని మెప్పించడం కోసం, మరి ముఖ్యంగా ఎవరో కూడా కాదు, మీ భర్తల దగ్గరికే రండి. దయచేసి మీ భర్తను మెప్పించాలని ఎప్పుడు ప్రయత్నించకండి. మీ ధర్మాన్ని నెరవేర్చమని మాత్రమే దేవుడు చెప్తున్నాడు. మీ ధర్మాన్ని నెరవేరిస్తే చాలు. మీరు అనవసరంగా సొల్లు మాటలు చెప్పక్కలా, అబద్ధపు మాటలు చెప్పక్కలా, మీరు మోసం చేసేంత పరిస్థితి అవ్వట్లేదు. ఆయన ఆకాశానికి ఎత్తేసారనుకుంటే మీకే నష్టం. అలాగే మీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా మెప్పించడానికి ఎప్పుడు ప్రయత్నించకండి, మీ ధర్మాన్ని నెరవేర్చండి. ఆవిడైతే కనుక పోషించడానిక, సుఖపెట్టడానిక, భద్రత కలిగించడానిక, లోకపరంగా అయితే కనుక ఆమె గౌరవ మర్యాదలు కలిగించడం కోసం తప్పులేదండి. ఇదే మనం చేయాల్సింది కదా అన్నాడు. వాక్యం అయితే మాత్రం అలాగే చెప్తుంది. యేసు అయితే కనుక అలాగే చక్కగా చెప్పాడండి. కానీ ఈరోజు అలా కాకుండా తాత్కాలికంగా వారి చేత ఆహా అనిపించుకోవడం కోసం ఈరోజు చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. తద్వారా అయితే కనుక ఈరోజు తెచ్చిపెట్టుకోకుండా ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నారు. అందుకైతే కనుక సజీవమైన ఉదాహరణ ఏంటనుకుంటే కనుక ఇది ఈరోజు ఆ బాప్తిస్మ యోహాను విత్ రెస్పెక్ట్ టు హేరోదు రాజు అని. ఒక హేరోదు రాజు అయితే కనుక బాప్తిస్మ యోహాను విషయంలో ఏం చేశారు అనుకున్నప్పుడు ఆ 14 వచనం ఓ సందర్భంలో జరిగిన సంఘటన చదువుతున్నాను చూడండి. యేసు యొక్క కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు యేసును గురించి విని బాప్తిస్మిచ్చు యోహాను మృతుల్లోండి లేచి ఉన్నాడు గనక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నారు. అప్పటికి బాప్తిస్మిచ్చు యోహాను చనిపోయాడు. ఎవరు చనిపోయారో చదువుదాం. ఆ చనిపోయినప్పుడు ఈ సంగతి హేరోదు రాజుకు తెలిసిందంట. ఆయన చేసే అద్భుతాలు గాని, చెప్పే మాటలు గాని, ప్రజలు ఆయన కోసం తండోపతండాలుగా రావటం గాని, ఇవన్నీ చూసిన హేరోదు రాజు అయితే మాత్రం అనుకున్నాడంట, అతను యేసు కాదు మరొకరు కాదు, నేను చంపేసిన బాప్తిస్మ యోహాను మృతుల్లోంచి తిరిగి వచ్చాడు కదా, చనిపోయిన వాడు కూడా తిరిగి మళ్ళా వచ్చేసాడు. అంటే ఎంత నమ్మకం వచ్చేస్తుంది అనుకుంటే, చనిపోయిన బాప్తిస్మ యోహాను తిరిగి వచ్చాడు అనేంత పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ క్రేజ్ ఆ బాప్తిస్మ యోహానుకే ఉంది. ఈరోజు యేసు ప్రభు చుట్టూ ఇంతమంది జనం ఉన్నారనుకుంటే కనుక ఒకప్పుడైతే కనుక ఆ బాప్తిస్మ యోహాను దగ్గరికి ఎలాగే వచ్చేవాడు, ఆయన కూడా ఎలాగే చెప్పేవాడు, ఆయన కూడా ఈ పనులు చేసేవాడు. కాబట్టి వచ్చింది యేసు కాదు, ఈయనే ఈ బాప్తిస్మ యోహానే ఈ రూపంలో అయితే కనుక వచ్చాడు కదా అన్నాడు. బాప్తిస్మ యోహాను అన్న మాటని ఎందుకు మర్చిపోవట్లేదు? రెండుది చనిపోయి తిరిగి వచ్చిన భయం ఎందుకు పట్టుకుంది అతనికి? భయం ఎందుకు వచ్చింది? ఆ భీతి. అప్పటి వరకు పునరుద్ధానాల గురించి ఎవరికి తెలియదండి. చనిపోయి తిరిగి వస్తారన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ మొట్టమొదటి ఒక వ్యక్తి చనిపోయి మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకాన్ని ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇగో హేరోదు రాజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఇతను ఎలా మాట్లాడుతున్నారు, ఒక రాజుగారు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే ఏమైంది అనుకున్నప్పుడు ఇప్పుడు చదువుతున్నాను చూడండి. అక్కడ అయితే 15 వచ్చిన కదా, ఇతరులు ఈయన ఏలియానియు మరి కొందరు ఈయన ప్రవక్తనియు ప్రవక్తల్లో ఒకని వల్ల ఉన్నాడని చెప్పుకొనిచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, నేను తల ఎవరి తల అయితే నేను నరికేశానో ఆ తలగొట్టించిన యోహానే మృతుల్లోండి లేచి ఉన్నాడని చెప్పాను. అంటే బాప్తిస్మ యోహాన్ని ఈ హేరోదు రాజు ఏం చేశారట? తల నరికాడట. తల నరికించండి, తల కొట్టించండి కదా. యుద్ధంలో తల నరకటం వేరేండి, యుద్ధంలో తల నరకటం వేరేండి. ఒక నేరస్తుడిగా ఎంచి అయితే కనుక ఆ వ్యక్తిని తలగొట్టించే విధానం వేరే ఉంటుందని. అతనైతే గిలిటన్ అని ఒక
పనిముట్టు ఉంటుంది, అందులో తలకాయ పెట్టి పైనుంచి ఎత్తే కనుక వేగంగా బరువైన కత్తి అంటే పదునైన ఆయుధాన్ని ఎత్తే కనుక వదిలేస్తారండి. దాంట్లో అయితే కనుక ఆ స్థానంలో అయితే కనుక ఈ వీ షేప్ లో ఉంటుంది, తల పట్టేట మెడ పట్టేటట్టుగా అందులో తలకాయ పెట్టి పైనుంచి అయితే కనుక ఒకసారి కత్తిని వదులుతారండి. ఆ వేగానికి వచ్చి తల మొండో 2 ముక్కలు అయిపోద్దండి. బాప్తిస్మిచ్చి యోహాను అయితే కనుక హేరోదు రాజు అలాగే చంపించేశారు కానీ అతనిలో మాత్రం ఆ భీతి పోలా. అపరాధ భావం అంటారు కదా, పాప భీతి పొరపాటు వదిలిపెట్టదండి. మనుషులు చాలా మందికి ఇదే, ఆ సమయానికి అయితే కనుక తొందరపాటుతోనో లేకపోతే కనుక ఏదో సమయం వచ్చిందన్న ఉద్దేశంతో మనుషుల మెప్పు కోసం కొన్ని తప్పులు చేస్తారని. చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆ పాప భీతి మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు వెన్నాడుతూనే ఉంటుంది. జాగ్రత్త, మీరు మనుషులు మిమ్మల్ని పొగడాలనే ఉద్దేశంతో చేయకుండా పొరపాట్లు చేస్తున్నారేమో. మీరు చేసిన పనిని బట్టి తాత్కాలికంగా కొంతమంది మిమ్మల్ని పొగుడుండొచ్చు, ఆ క్షణానికి మర్చిపోతారు వాళ్ళు. కానీ మీరు చేసిన తప్పు మాత్రం ఎప్పటికీ మేము వెన్నాడుతుందని మాత్రం మర్చిపోకండి. దానివల్ల వచ్చే భారం మీరు మోయటం చాలా కష్టం, ఆ పాప భారం అంటారని. మీరు చేసిన తప్పుకైతే కనుక విధించే పెనాల్టీ ఆ స్థాయిలో ఉంటుంది. సో హేరోదు రాజు అయితే మాత్రం మనసులో మాత్రం ఆ భీతి పోలా. నేను తలగొట్టించిన యోహానే మృతులుండి లేచి ఉన్నాడని చెప్పాను. ఎందుకు తలగొట్టించాడు? ఇక్కడ ప్రశ్న అది. ఎందుకు తలగొట్టించాల్సి వచ్చింది? బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఆయన ఒక ప్రవక్త కదా, దేవుని సందేశాన్ని అందరికీ వినిపించేవాడు కదా, ఎదుటివారు చేస్తున్న తప్పులనైతే కనుక ఎత్తి చూపించి వాటిని సరి చేసుకోమని చెప్పేవాడు కదా. బాప్తిస్మిచ్చి యోహాను డ్యూటీ ఏదండి? ఎత్తు పలాలను సరిచేయటం. అంటే అర్థం ఏంటి? మనిషి జీవితంలో ఏదైతే కనుక ఎత్తు పలాలు ఉన్నాయో, అంటే కొంతమందికి తెలియకుండా కొంతమంది తప్పులు చేస్తారు, తెలిసన్న ఉద్దేశంతో అతిశయంతో మరి కొంతమంది తప్పులు చేస్తారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను అయితే కనుక వచ్చేం చేశారట, మీటర్ బద్ద కొరత కరెక్ట్ గా పెట్టి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా తెగొట్టేద్దాం అనుకున్నాడు. నీకు తెలియని విషయాలు చెప్పైతే కనుక నీకు జ్ఞానవంతునిగా చేయటం మొదటి మాట. రెండవది అయితే నాకు అన్ని తెలుసన్న ఉద్దేశంతో అతిశయంతో మాట్లాడుతుంటే కనుక వద్దు అలాంటి పనులు చేయొద్దని చెప్పి నిన్నైతే కనుక నార్మల్ స్థాయి తీసుకురావటం, ఇది బాప్తిస్మిచ్చి యోహాను పని. ఇందులో భాగంగా ఆ బాప్తిస్మిచ్చి యోహాను అయితే కనుక ఎవరికి చెప్పాడు, ఎవరితో తలపడ్డాడు అనుకున్నప్పుడు చూడండి, హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పి భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున. ఎవరిని చేసుకున్నాడట? దేశానికి రాజు కావాలనుకుంటే కనుక లక్షల్లో వస్తారని అతనికి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు. దేశపు రాజును పెళ్లి చేసుకోవడం కోసం ఎవరు కాదండి, కావాలనుకుంటే కనుక పెళ్లి కాని వారిని ఎవరైనా తెచ్చుకోవచ్చు. కానీ ఈయన ఏం చేశారట, తన తమ్ముడు భార్యను చూసి ఆమె అందంగా ఉందన్న ఉద్దేశంతో ఆమెను ఈయన పెళ్లి చేసుకున్నాడట. తమ్ముడు అన్నయ్య మీద ఒక గౌరవమో లేకపోతే కనుక భయమో తెలియదు. అన్నయ్య తీసుకెళ్లిపోయినప్పుడు కూడా తమ్ముడేం మాట్లాడకపోయాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను మాత్రం చూసి ఊరుకోలేదటండి. తప్పు కదా, నువ్వు ఒక దేశానికి రాజు, నలుగురు నిన్ను చూస్తే కనుక ఆదర్శంగా ఉండాలి, నువ్వు ఒక మాదిరిగా కనపడాలి. అలాంటప్పుడు తమ్ముడు భార్యను తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకోవటం ఎందుకు? అంత అవసరమా? నువ్వు కావాలనుకుంటే కనుక చాలా మంది ఉంటారు కదా, వారిలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే తప్పేముంది? ఆ రోజు కేవలం హేరోదు రాజుని గురించే కాదండి, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదును కూడా ఇలాగే గద్దించాడు. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు ఎవరు వారెంతటి వారనేది ముఖ్యం కాదండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ తక్కువని ఎప్పుడు చూడడం. లోకంలో మనుషులకైతే కనుక వాళ్ళైతే కనుక ఏదో కొంచెం వాళ్ళైతే హైలైటెడ్ పీపుల్ అన్నట్టుగా కొంతమందిని గొప్పగా చూస్తారండి. వీళ్ళైతే డిగ్నిటరీస్ అన్నట్టుగా చాలా మందిని గొప్పగా చూస్తారు. కానీ దేవుని దగ్గరికి వస్తే అదేముండదండి, ఆయన పక్షపాతం ఉండదు. తప్పు ఎవరు చేసినా అది తప్పనే చెప్తాడు. తప్పు ఎవరు చేసినా అది తప్పనే చెప్తాడు. కాబట్టి హేరోదు రాజు చేసిన ఈ పని దేవునికి నచ్చలేదు. తద్వారా బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా అయితే కనుక దేవుడైతే కనుక హేరోదునైతే కనుక గద్దించాడట. తప్పు కదా, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నీ తమ్ముడు భార్య నువ్వు ఉంచుకోవటం ఏంటి? అంత అవసరం ఏముంది? నువ్వు కావాలనుకుంటే 4 మందిని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అందగత్తెలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా. ఒక దేశానికి రాజు కోరుకుంటే ఎవరు కాదంటారు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పు అని అడగటండి. కానీ జరిగింది ఏంటో చూడండి, అక్కడ నీ సహోదరుని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉంటాను. లోకంలో చాలా మందికి ఫాల్స్ ప్రెస్టేజ్ అండి, తప్పు చేసేస్తారు. చాలా మంది అయితే కనుక తప్పు చేసేస్తారు, కానీ ఆ తప్పును మాత్రం ఎవరో పొరపాటును మాత్రం ఎత్తి చూపించుకోండి. తెలుసు కదా సంగతి. మూడో కంటి తెలియకూడదు, బయటికి అలర చేయకుండా అవతల వారి నోరులు నొక్కేస్తారు. అవతల వారి నోరు నొక్కేస్తారు. ఈ రోజు కూడా అదే చూడండి. కొన్ని పనులు చూసినప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా అదేది కూడా పేపర్లో కానీ టీవీలో కానీ ఏమీ రాదని. అలా కాకుండా టీవీ వాళ్ళకి న్యూస్ ఏంటంటే కనుక కుక్క అయితే కనుక వచ్చేస్తే మనిషిని కరిచింది, మనిషి కుక్కను కరిచాడు, కాకొచ్చి కోడిని పొడిచింది. ఇదే న్యూస్ అండి. 24 గంటలు ఈ పనికిమాల న్యూస్ తప్ప ఉపయోగపడే న్యూస్ మాత్రం వాళ్ళు పొరపాటున వేరారు. ఎందుకంటే వాళ్ళ నోరును కట్టేశారు. నోట్ల కట్టలతో కొడితే కనుక మీడియా వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. మనుషులైతే కనుక ఈరోజు చేసే పని తాము తప్పు చేస్తాం, కానీ ఆ తప్పును మాత్రం ఎవరు కూడా పొరపాటును కూడా బయట పెట్టకూడదు. కాబట్టి హేరోదు రాజు అయితే కనుక వెంటనే యోహానుని తీసుకొచ్చి చెరసాలలో పెట్టాడు. ఆయనేమో వీళ్ళ కోసం ఇప్పుడు కూర్చోలేదు. యోదయ అరణ్యంలో ఉండేవాడు.
ఆయన యొక్క ఇది స్టైల్ ఏంటంటే అంటే కనుక మనుషులు చేసే పని ఏ పని చేయలేదు ఆయన. ఆయన అయితే తినే ఆహారం కూడా మనుషుల మీద ఆధారపడలేదు. అడవితేనే మిడతలు తింటూ బ్రతికేవాడట. ఒంటి చర్మంలో వస్త్రం అయితే కనుక రోమములు కలిగిన వస్త్రాన్ని అయితే కనుక తోలు దట్టి కట్టుకుని ఆయన బతికేశారు. వస్త్రం గురించి ఆశపడలేదు, మనుషులు తినే ఆహారం కోసం ఆశపడలేదు. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా లోకపరమైన సుఖభోగాలు కక్కుర్తిపడ్డ కనుక ఆయన అరణ్యంలో ఉండి వాళ్ళు బ్రతుకుతున్నాడు. కానీ చేసిన తప్పునైతే కనుక ఖండించినందుకు గాను ఆయనైతే కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను తీసుకొచ్చి చెరసాలలో పెట్టేశారు. అంటే ఏం చేయాలి? ఇక లోపలికి వచ్చేస్తే కనుక ఈయన నోరు విప్పడం. ఇప్పుడు నోరు విప్పడానికి జనాలు ఎవరో లేరు కదా. అలా కాకుండా నీ దగ్గర కూర్చున్నాను అనుకో, బయట ఉంటే కనుక ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. దేవుని భయభక్తులు కలిగిన విశ్వాసాలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు అన్నిదైతే కనుక ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పటికీ మనం చేసిన తప్పు బయటికి వచ్చేస్తూ ఉంటది. అందుచేత ఏం చేయాలి? తననే అయితే కనుక తీసుకొచ్చి జైల్లో పెట్టించేద్దాం ఉద్దేశంతో ఆ హేరోదు నిమిత్తం అయితే కనుక యోహానుని జైల్లో పెట్టించాడు. ఆ జైల్లో పెట్టించాడు కనుక చూడండి, అక్కడ ఇతను ఆమె నిమిత్తం యోహానుని పట్టి తెప్పించి చెరసాలలో బంధించిండను. కానీ హేరోదియా అతని మీద పగపట్టి, ప్రాబ్లం ఎవరిది? రాజుగారేమో చేసుకోకూడని పెళ్లి చేసుకున్నాడు. కానీ హేరోదు నువ్వు చేసిన తప్పని బాప్తిస్మ ఇచ్చి యోహాను హేరోదు రాజుతో చెప్పాడు. కానీ పగెవరు పట్టారట? ఎవరైతే కనుక వచ్చి ఒక విధంగా భర్తను వదిలేసి తన పిల్లతో సహా వచ్చి ఎవరైతే కనుక హేరోదు రాజుని పెళ్లి చేసుకున్నారో ఆమెకి మాత్రం ఎక్కడో కాలిపోతుందంట. లోకంలో మనుషులండి. పైగా చెప్తున్నాడు, ఆమె అయితే కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను మీద పగ పట్టిందంట. ఏం తప్పు చేస్తాడండి? లోకంలో మిమ్మల్ని మెచ్చుకోవటమేనా? తప్పు చేస్తే కనుక మిమ్మల్ని ఇప్పుడు అడగకూడదా? ఎంతసేపు మిమ్మల్ని కొనియాడాలి, అందరి చేత ఆహా అనిపించుకోవాలి. మీరు అందరి చేత ఆహా అనిపించుకోవాలనుకుంటే అందుకు తగిన పనులు చేయండి. అందరూ మిమ్మల్ని పొగడాలనుకుంటే కనుక మీరు అందుకు తగినట్టుగా ప్రవర్తించండి. కానీ మీరు తప్పులు చేస్తారు, చేయకుండా పొరపాట్లు చేస్తారు. కానీ ఎవ్వరూ మాత్రం మిమ్మల్ని ఏమీ కూడా అనకూడదు, మిమ్మల్ని ఎవ్వరూ తిట్టకూడదు. ఇదే కదా లోకంలో మనుషులకి స్థితి. కొనియాడాలి, అందరూ మమ్మల్ని పొగడాలి, ఆకాశానికి ఎత్తేయాలి. అలాంటప్పుడు నీ క్రియలు కూడా అలా పెట్టుకో. అందరూ నిన్ను పొగడాలనుకుంటే నువ్వు చేసే పనులు కూడా అలా ఉండాలి కదా. కానీ హేరోది అయితే కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను మీద పగపట్టి అతన్ని చంపింపగోరని గాని ఆమె చేత కాకపోయాను. హేరోదుతో చెప్పిందంట. ఏదో ఒక విధంగా అయితే కనుక అతను చంపేయాలనే ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిందంట. అంతే కదా, ఒక భార్య భర్తను ఒప్పించడం కోసం అయితే కనుక చాలా రకాలుగా ప్రయత్నిస్తుందండి. ఇక్కడ కూర్చుని మీలో కూడా చాలా మంది అమ్మ ప్రార్థనకు రాలేదంటే కనుక 66 కారణాలు చెప్తారండి. 66 కారణాలండి. అదే కనుక మీరు తలుచుకుంటే కనుక మీ భర్తను ఒప్పించాలనుకుంటే కనుక ఏ ఆడపిల్లైనా కానీ ఎలాగైనా కానీ ఒప్పించగలదు. ఎందుకంటే అమ్ముకున్న మార్గాలు అలాంటివి. అందుకని హేరోదు రాజు చేత బాప్తిస్మ ఇచ్చి యోహానుని చంపించడం కోసం శత విధాలుగా ప్రయత్నించుంటుందండి. అన్ని విధాలుగా ఏడ్చిందో, నవ్విందో, సుఖపెట్టిందో, లేకపోతే ఇంకో బాధ పెట్టిందో, ఏమో చేసింది మొత్తం మీద. కానీ ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే హేరోదు రాజుకి బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క గొప్పతనం ఏంటో తెలుసండి. అతను అందరిలాంటి మనిషి కాదు, సుఖానికో భోగానికో కుర్తుపడేవాడు కాదు, తిండి కోసమో డబ్బు కోసమో అయితే కనుక అసలు దగ్గరికి వచ్చేవాడు కూడా కాదు. ఆయన పదవులు పిచ్చో పేర్లు పిచ్చో ఆయనకి ఏమీ లేదు, అరణ్యంలో బతికేవాడు ఆయన. సో ఇలాంటివన్నీ చంపిస్తే కనుక ఇది పాపం కదా అనుకున్నాడు హేరోదు రాజు. తప్పు ఇలా చేయకూడదన్న ఉద్దేశంతో ఊరికి ఆయన మాట్లాడే మాటలు నాకు అవమానం కదా, రాజ్యానికి అయితే క్షేమం కాదు కదా, ఒక రాజు తిడుతుంటే కనుక చూసే వాళ్ళందరూ మరొకలా అనుకుంటారన్న ఉద్దేశంతో తానైతే మాత్రం ఏదో పోటా యాక్టో మరొక యాక్ట్ అన్నట్టుగా తీసుకొచ్చితే మాత్రం జైల్లో పెట్టించాడు. అంతవరకు మాత్రం చేయగలిగాడు. కానీ హేరోది మాత్రం అనుకుందట, బాప్తిస్మ ఇచ్చి యోహాను బతుకున్నంత కాలం నేను చేసిన తప్పుని మాటికి ఎత్తుతూ ఉంటాడు. నేనైతే నా భర్తను వదిలిపెట్టి వచ్చేతే కనుక నా బావగారిని చేసుకున్న సంగతి అందరికీ తెలిసిపోతా ఉంటుంది. కాబట్టి ఇతను ఏదో ఒక విధంగా చంపాలనే ఉద్దేశంతో ఆమె అయితే కనుక చంపడం కోసం ప్రయత్నిస్తుందంట. కానీ హేరోదు రాజు మాత్రం ఒకటే ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే అతను అన్నాడు చూడండి, ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను. యోహానుని ఎవరు కాపాడారట? హేరోదియ పగబట్టినప్పుడు కూడా రాజైన హేరోదే దాన్ని అయితే కాపాడుతూ వచ్చాడు. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషంతో వినుచుండాను. ఇది బాప్తిస్మ ఇచ్చి యోహాను అయితే కనుక హేరోదు రాజుతో మాట్లాడుతున్నాడట. నువ్వు చేసిన తప్పు కదా, దేవుడు అంగీకరించడు కదా, దేవుని ఉద్దేశం ఇది కదా. నువ్వేమో ఒక దేశానికి రాజు, అందరికీ మార్గదర్శకత్వంగా ఉండాలి, నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి, నీలాగా బ్రతకాలని కోరుకోవాలి. ఒక రాజు ఎప్పుడూ కూడా తను చూస్తే కనుక వారి వల్లే నేను ఉండాలని మిగతా ప్రజలందరూ అనుకునేటట్టు ఉండాలి. సైన్యమునకు ముందు నడిచే రాజు కదా, అతను చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకోవాలి. దేశంలో అయితే కనుక మొదటి పౌరుడు ఆయనే కనుక ఆయన చూసి మిగిలిన వారందరూ కూడా నైతిక విలువలు నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ నువ్వెలా చేసేవేంటి? నీ నోటి వెంట అబద్ధం వస్తే ఎట్లా? నువ్వే ఎదుటివాడికి మోసం చేస్తే ఎట్లా? తోటి వారిని నువ్వే దోచుకుంటే నీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఇంకేమి నేర్చుకుంటారు? తప్పు కదా అని అంటున్నప్పుడు హేరోదు రాజ్యం అయితే కనుక జరగాల్సింది జరిగిపోయింది, డ్యామేజ్ అయిపోయింది.
తప్పు ఒప్పుకోవడం ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏం చేయాలి తెలియక ఎటు తోచగా దగ్గర నవ్వుతూ కూర్చునేవాడట. ఆ మాటలు వినే దగ్గర తను సంతోషపడ్డాడట. కానీ తగిన సమయం ఒకటి వచ్చాను. ఎట్లనగా హేరోదు తన జన దినోత్సవం మందు, అంటే పుట్టినరోజు వచ్చిందటండి. ఆ హేరోదు పుట్టినరోజున ప్రధానులకును సహస్రాధిపతులకును గలియ దేశ ప్రముఖులకును విందు చేయించాను. అప్పుడు హేరోదు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను. హేరోదు రోజు పుట్టినరోజునప్పుడు మరి రాజులు పుట్టినరోజు కనుక దానికి తగినట్టుగా అధిపతులు సహస్రాధిపతులు గలిలయ ప్రముఖులు వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడైతే కనుక మంచి పార్టీ జరిగిందట. ఆ పార్టీ జరిగినప్పుడు హేరోదికి పుట్టిన కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు వచ్చి అక్కడ డాన్స్ ఇస్తుందంట. చిన్నపిల్లలు కదా, పెద్ద పెద్దోళ్ళు వేస్తే కనుక అక్కడ కుదరదండి. కూతురు డాన్స్ ఇస్తే ఏ తండ్రి చూడలేదు పెద్ద వయసుకు వస్తే. ఏదో కరుణామయుడి సినిమాలో అయితే కనుక కదిలే మువ్వల సందర్లో ఒక పాటలో ఒక యవనవతిని తీసుకొచ్చి అక్కడ డాన్స్ వేస్తారండి. అది తప్పు. చిన్నపిల్ల పెద్దదాన్ని గురించి అక్కడ అడగట్లేదు. చాలా చిన్నపిల్ల బుడిబుడి అడుగులు నేర్చుకుంటూ వచ్చి కనుక తండ్రి ముందైతే కనుక ఆమె నాట్యం చేసిందట. ఎప్పుడైతే కనుక నాట్యం చేసిందో అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. నాట్యం తెలిసిన వాళ్ళు నాట్యం చేస్తే కనుక పెద్ద ఆనందం ఉండదండి. వయసుకు వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటాడు? మనము కూడా ఏది గొప్పగా చూస్తామో తెలుసా? చిన్న వయసులోనే ముద్దు ముద్దు మాటలతో ఎవరైనా మాట్లాడుతున్నారు కూడా అది క్రెడిట్ మాకు గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ పాట పాడితేనే ఒక నాట్యం చేస్తే కనుక చిన్నపిల్ల ఇండు కూడా ఇంత బాగా చేసింది కదా అని చెప్పి మనందరూ సంతోషపడతాం. సో హేరోదు రాజు అయితే కనుక తన కూతురు చేసిన నాట్యాన్ని బట్టి తనైతే కనుక సంతోషపడి ఆమెతో ఒకటి అన్నాడట. ఏమని? రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరి బర్త్డే గిఫ్ట్ కదా. ఆ సమయం నుంచి ఇప్పుడు పాట ఈవిడ నాట్యం చేసింది. అందుచేత వెంటనే రాజు అన్నాడట, అమ్మా ఎంత బాగా చేస్తారా, నాకు ఈ సంతోషం కదా, పుట్టినరోజు సంతోషాన్ని బాగా నువ్వైతే కనుక చేసావు, నీకేం కావాలి అడుగు నేను ఇస్తాను అన్నాడట. ఆ చిన్నపిల్ల ఏం అడగాలి? సహజంగా రిబ్బన్లు కావాలి, గాజులు కావాలి, తినటానికి కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఇవన్నీ అడగాలండి. కానీ ఆ చిన్నపిల్ల ఏం చేసిందో ఏం జరిగిందో చూడండి. అక్కడ ఆ నీకిచ్చేదనని అతను ఆమెతో ఒట్టు పెట్టుకుని గనక ఆమె వెళ్ళి నేను ఏమి అడిగేదనని తన తల్లిని అడగగా, ఎవరి తల్లి ఉంది కదా, ఈ తల్లి ఉంది కదా, ఏ రోజున బాప్తిస్ము యోహాను ఎలా చంపాలని పగబట్టి కూర్చుని ఈ తల్లి ఉందో చూసారా, ఆమె ఆ కూతురుతో చెప్తుందట. ఏమని? ఆమె బాప్తిస్ము యోహాను తల అడుగుము అని తల్లి కూతురికి చెప్పే మాటలు. హేరోదు రాజు పుట్టినరోజున తన చిన్న కూతురు ముద్దు ముద్దు మాటలు పలకటానికి కూడా చేతకాని ఆమె ఆడికి వెళ్ళైతే కనుక ఏమి కావాలని అడిగితే కనుక ఆమె అయితే హేరోదు రాజుతో చెప్తుందంట, నాకు బాప్తిస్ము యోహాను తల కావాలని. ఓ బంతి కావాలి లేకపోతే కనుక బొమ్మ కావాలన్నట్టుగా బాప్తిస్ము యోహాను తల. ఉన్నారండి కొంతమంది తల్లు లేరా? చూడండి, అందుకనే మాట జాగ్రత్త. నీ భార్యని కనుక నువ్వు మెప్పించాలని కనుక నువ్వు ప్రయత్నిస్తే, నీ పిల్లల్ని కనుక మెప్పించాలని ప్రయత్నిస్తే చాలా సందర్భాల్లో మనం కూడా అంటే కోరుకో, నువ్వేం కోరుకుంటే ఇస్తాను కదా అంటారు. జాగ్రత్త సుమా, తొందరపడి ఒట్లు పెట్టుకోకండి. ఎందుకంటే నీకున్నంత యథార్థత నువ్వు ఎవరినైతే అడుగుతున్నావు వారికి ఉండకపోవచ్చు. నువ్వు మనుషుని నమ్మిన విధంగా నీ ఎదురుగా ఉన్న వాళ్ళు నిన్ను నమ్మలేకపోవచ్చు. నీ తోటి వారి మీద నీకున్న గౌరవం వాళ్ళకు ఉండదండి. అవతల వాళ్ళైతే కనుక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సుమా. వాళ్ళందరూ కూడా దుస్తులుగా దుర్మార్గులుగా ఉన్నారు. పైకి మాత్రం ఏదో పైకి వేషం వేసుకునేటట్టుగా మాత్రం కనపడుతున్నారంతే. ఎప్పుడైతే కనుక ఈమె చిన్నపిల్ల కదా అని ఈయన అడిగితే అందరూ ఉన్నారు. ఆ ప్రముఖులతో అయితే కనుక విందు జరుగుతుంది అక్కడ. ఆ డైనింగ్ టేబుల్ ముందైతే కనుక అందరూ కూర్చుండగా ఈమె చేసిన పనిని బట్టి ఏం కావాలో కోరుకో అన్నాడట. తల్లిని అడిగితే ఆ తల్లేమో బాప్తిస్ము యోహాను తల అడగాలి. అంతకుముందు భర్తని ఎన్నోసార్లు అడుగుంటుంది ఆమె. చంపేద్దాం బాప్తిస్ము యోహాను అంటే కనుక హేరోదు రాజు అయితే మాత్రం వద్దు, తప్పు, అలా చేయకూడదు అన్నాడు ఇతను. కానీ ఇప్పుడు కూతురు అడిగింది. రెండోదేమో అక్కడున్న వాళ్ళందరి ముందు ఒట్టెట్టుకున్నాడట. అందరి ముందు ఒట్టు పెట్టుకున్నందుకు ఏం చేయలే తెలియక ఒకసారి ఏముందో చూడండి. అక్కడ 25 వచనం, వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్ము యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. ఆ చిన్నపిల్ల నోటంట ఇప్పుడేమొస్తుంది? ఒక పరిశుద్ధుడు నీతిమంతుడు అనుకున్న బాప్తిస్ము యోహాను యొక్క చావును వాళ్ళు కోరుకున్నారు. అతని తల ఇప్పుడే నాకు పళ్ళెములో పెట్టి ఇప్పించాలని కోరుకుందట. రాజు బహుగా దుఃఖపడాను. అయ్యో ఇదేంటి ఇలా దొరికిపోయాను, నేను అన్నదేంటి, వీళ్ళు చేసిందేంటి, నేను ఊహించింది ఒకటి జరుగుతుంది ఒకటి కదా. హేరోదు అయితే కనుక అవకాశం దొరక ఇన్నాళ్ళు కనిపెట్టుకుని అదును చూసి దెబ్బ కొట్టింది కదా అనుకున్నాడు. ఎందుకంటే ఆమెకి ఇలాంటివన్నీ మోసం చేయటం అలవాటే కదా. తను కట్టుకున్న భర్తని వదిలిపెట్టి ఇక్కడైతే కనుక ఇది తమ్ముడు భార్య అనుకున్నప్పుడు కూడా అన్న దగ్గరికి వచ్చింది అనుకుంటే ఆమె క్యారెక్టర్ అంటే మనకి అర్థమవుతూనే ఉంది. ఈ సంగతి హేరోదుకు మొదట అర్థం కాక ఆవిడ ఏదో సంతోషపెట్టాలని ప్రయత్నించాడు. ఆమె పుట్టిన కూతురుని అయితే కనుక ఏదో సంతోష పెట్టాలనుకున్నాడే తప్ప పరివేశాన్ని ఎలా ఉంటుందన్న సంగతి ఎవరికి అర్థం కాల. కానీ ఆ రాజు దుఃఖపడ్డాడట. కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండున్న వారి నిమిత్తమును ఆమెను ఈయను అననొల్లకపోయాను.
చాలా మంది అయితే కనుక మాటకైతే కనుక దొరికిపోతారు. అందుకే నీ మాటల్లో ఎప్పుడు కూడా దొరికిపోకుండా నువ్వేం చేయాలి, నీ నాలుకను జాగ్రత్త పరుచుకోమని చెప్తున్నాడు. తొందరగా జాగ్రత్త సుమ. కొన్ని సందర్భాల్లో నా వాళ్లే కదా నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళతో నువ్వు మనసుకి మాట్లాడితే కనుక వాళ్ళు మరొకరికి దాన్ని అయితే కనుక అన్వయించిన రోజున నీ ప్రాణం మీదకి వస్తుంది. లోకంలో ఈ రోజైతే కనుక ఎవరైతే నీ వారు అనుకున్నావో వాళ్ళ ముందు నువ్వు నోరు జారుతున్నామో చూసుకొస్తామా. అందుకని ఎవరిని నమ్మదగిన వారు కాదు. లోకంలో అయితే కనుక దేవుని వాక్యం స్పష్టంగానే చెప్తుందండి, ఎవ్వడు నమ్మదగిన వాడు కాడు. నావాడన్న ఉద్దేశంతో నీకున్న మనసులను కొద్దిపాటి ఆలోచన కానీ లేకపోతే రహస్యాన్ని కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి వారితో పంచుకుంటే వారే రేపటి దినానైతే కనుక నేను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. నీ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకున్నైతే కనుక నిన్నే చివరికైతే నవ్వులు పాలు చేసే పరిస్థితి కనుక వస్తుంది. కనుక టేక్ కేర్ అన్నాడు ఆయన, జాగ్రత్త సుమా. ఇక్కడ హేరోదుకి ఏం చేయాలో తెలియలేదటండి. అక్కడేమో కూర్చున్నారు, మరి రాజుగారు కదా, ఒకసారి రాజుగారు కనుక వాగ్దానం చేశారనుకుంటే ఏదని ఇవ్వాల్సిందే. దానికోసమే ఊళ్ళో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి మాట ఇస్తే కనుక ఆ మాట కట్టుబడితే కనుక చివరికి ఏదో అయిపోతారు. దేశాన్ని పరిపాలించే రాజుల దగ్గరికి వచ్చినప్పుడు మాట కట్టుబడాలి అనుకున్నందుకు చివరికి అయిపోయింది అది. మన సత్య హరిశ్చంద్ర వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ చరిత్ర చదువుతున్నప్పుడు కూడా చివరికి భార్య పిల్లలను కూడా ఆయన ఏం చేశారట, అమ్ముకోవాల్సిన దుస్థితిలోకి వెళ్ళిపోయి ఆయన కూడా కాటి కాపురు ఉద్యోగం చేశారట. నీతి అండి, అందులో చదువుతున్న ప్రతికమ నేర్చుకోవాల్సిన నీతి అదే. మాట ఇచ్చినప్పుడు జాగ్రత్త, ఎదుటివాడు ఎవరో చూసుకో, వారు ఏమంటున్నారో చూసుకో. బలి చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ వామనుడు అవతారంలో వచ్చిన వానికైతే కనుక ఏం కావాలో కోరుకున్నాడట. ఓ సింతేనా అన్నాడని సింపుల్ గా. చివరికి ఆయన జీవితం అయితే సర్వనాశనం అయిపోయిందండి. ఇక్కడ చెప్పేటప్పుడు మనుషులు గొప్ప కోసం నువ్వు మాటలు ఇవ్వటం నేర్చుకో. అక్కడ అనేటప్పుడు అయితే కనుక ఆ మాటలు ఏం పలకాలో కూడా చూసుకో, వాగ్దానాలు ఏం చేయాలో చూసుకో. ఒకళ్ళు నేను అన్నాను కనుక నా మాట నెరవేర్చుకుంటే కనుక నాకు ఏదో పేరు ప్రఖ్యాతులు వస్తాయనుకోకు, నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది, నీ కాపురం కూలిపోద్ది తెలుసా. నువ్వు రోడ్డు మీద పడే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అందుకని ఇక్కడ చెప్తున్నప్పుడు మనుషులు కొనియాడాలని కోరుకోవద్దు, అందరూ కూడా నన్ను చూసి గొప్పగా అనుకోవాలని కోరుకోవద్దు. తద్వారా జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా. ఈ రాజు అయితే కనుక ఏం చేయాలో అర్థం కాలేదట. అతను అనుకున్నాడు, ఇంతమంది ముందు కూర్చున్నారు, వాళ్ళ ముందు కనుక వద్దు అంటే కనుక బాగోదు, కాబట్టి వెళ్ళైతే కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొట్టించి తీసుకొచ్చాను అన్నాడు. ఆ జైల్లో ఉన్న బాప్తిస్మ ఇచ్చే యోహాను తీసుకొచ్చారు, అతను తల నరికించారు, అతని తల పళ్ళెంలో పట్టుకొచ్చి ఆ చిన్నపిల్లకి చేతిలో పెట్టారు. ఇంతకీ కోరిక చిన్నపిల్లది కాదు, ఎవరిది, ఆమెకు అసలు ఏమీ తెలీదు. వాళ్ళ తల్లి యొక్క ప్రోద్బలం ఆమెనైతే కనుక అంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలా కొట్టించాడే గాని ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి హేరోదురాజు మనసులో ఏముండిపోయింది, నేను తప్పు చేశాను. ఏది చూసినప్పుడు కూడా నీడను చూసి కూడా భయపడే పరిస్థితిలోకి హేరోదురాజు వచ్చేసాడు. అందుకని చనిపోయిన బాప్తిస్మ ఇచ్చే యోహానే మరలా తిరిగి వచ్చేసాడు కదా అన్నంత నమ్మకం అనుకుందండి. దాన్నే పాప భీతి అంటారు, అపరాధ భావం అంటారండి. అది ఉన్నంతసేపు మనిషి కోలుకోలేడు సుమా. తెలియకుండా అతను అయితే కనుక ఆత్మన్యూన్యత భావం అంటారు. నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాన సంగతి అయితే కనుక ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే అతనైతే కనుక తెలియకుండా కృంగ చేసేస్తుందని. అతను తెలియకుండా అతను కృంగ చేసే పరిస్థితి. ఒక సమయానికి అయితే కనుక ఇదే ఆ హేరోదు రాజు పురుగులు పడి చచ్చిపోయాడు. చివరికైతే కనుక అతను అంతం ఎలా వచ్చింది అనుకున్నప్పుడు అతను పొట్టలో పురుగులు చేసి పగిలిపోయి బయటకు చచ్చిపోయేటండి అతను. రీజన్ ఏంటంటే కనుక మనుషుల యొక్క గొప్ప కోసమైతే కనుక చేయరాని కార్యములు చేయడానికి మనుషులు ముందుకు వస్తున్నారు. ఇది చరిత్రలో మనకున్నది. మీరు ఏది చదివినప్పుడు కూడా నీతి ఒకటే, తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వకండి. నీ మాటల్లో పట్టుపడకుండాన్నట్లు జాగ్రత్త చూసుకో, తొందరపడి దొరికిపోతావు. అవతల వారు నేగ్గా నీతో మాట్లాడతారు, చాలా తెలివిగా యుక్తిగా మాట్లాడతారు. నువ్వు అవుననుకుని చెప్పి మాట ఇచ్చావు అనుకుంటే కనుక అది నీకైతే కనుక శాపంగా పరిణమిస్తుంది. నువ్వు ఒక్కడవే కాదు, నేను కట్టుకున్న వాళ్ళకి శాపం అయిపోద్ది, నీకు కనుక్కున్న పిల్లలకు కూడా శాపం అయిపోద్ది. కాబట్టి మనుషుల ముందు గొప్ప చేసుకోవడం కోసం తెలియకుండానే తొందరపడి ఎవరైనా మాటలు కనుక ఇచ్చేటట్టయితే, ఆ మనుషులు మెప్పు కోసం కనుక కొన్ని సందర్భాల్లో చేయకుండా పొరపాట్లు చేశారైతే మనుషులు పొగిడి వెళ్ళిపోతారు. ఆ పూటకు మిమ్మల్ని అయితే కనుక ఆహా అంటారంతే. ఒక పూట వాళ్ళకి పెట్టినంతసేపు, తిన్నంతసేపు, నాలుగు మీద ఉన్నంతసేపు ఆహా అంటారు. తర్వాత వాళ్ళు కొద్దిపాటి సుఖమో సంతోషం పొందుకున్నప్పుడు ఆహా అంటారు. మళ్ళా తర్వాత నువ్వు ఇచ్చిన వస్త్రాన్ని బట్టో లేకపోతే మరొక దాన్ని బట్టో, నువ్వు చేసిన దాన ధర్మాలను బట్టో ఆహా అంటారు ఒక్క పూటకే. తర్వాత వాళ్ళని పట్టించుకోరు. నువ్వేమైపోయినా కానీ రేపటి దినాన్ని నువ్వు అడుక్కు తింటున్నా కానీ ఎవరో కూడా నీకు ముద్దు కూడా పెట్టరండి. కాబట్టి మనుషులు మెప్పు కోసం అని చెప్పి దయచేసి ఎప్పుడు కూడా తొందరపాటు పనులు చేయకండి. నువ్వు మెప్పించాలనుకుంటే దేవుని మెప్పిస్తే కనుక అది నీకు ఎప్పటికీ రివార్డు ఉండిపోద్ది. నువ్వు చేసిన పని కనుక దేవుని దృష్టితో ఆలోచించవా, ఎప్పటికీ నీకైతే కనుక గౌరవప్రదంగా దేవుడైతే మాత్రం నీకు ఆ స్థానాన్ని ఇస్తాడు. అలా కాకుండా మనుషుల ముందు నువ్వు ఏదో చేయాలనుకున్నా ఊరికే ఆ కళ్ళ ముందు ఉన్నంతసేపు కొద్దిసేపు పొగుడుతారు, తర్వాత నువ్వేమైపోతావు కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. కాబట్టి మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. దయచేసి ఎప్పుడు కూడా శ్రమ కోరి తెచ్చుకోకండి. మనుషులు మెప్పు కావాలని కోరుకోకండి. అలా కోరుకుంటే కనుక ఏదో ఒక రోజు మీరే
అందులోంచి బయట పడలేనంత ఊబులోకి మీరు దిగిపోతారు. ఆ పాప భీతితో అయితే కనుక మీరైతే కనుక విలవల్లాడిపోవాల్సిన దుస్థితి మీకు కలుగుతుంది. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం వెళ్లేవారంగా కాకుండా, తొందరపడి నోరు జారకుండా, ఎవరినో మెప్పించడం కోసమైతే మీరు చేయకూడని దౌర్భాగ్య పనులు చేయకుండా, మనల్ని మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంచడానికి, లోకంలో తాత్కాలికంగా మనుషులు కొద్దిసేపు నిందించి అవమానించినా పట్టించుకోవద్దు. చేత కానివాడు అన్నా పట్టించుకోవద్దు. నీకైతే కనుక అది లేదు ఇది లేని రెచ్చగొడతారు, ప్రొవొకేషన్ అంటారని. కొంతమంది కావాలని రెచ్చగొట్టయితే కనుక నీ చేత అయితే కనుక వాళ్ళు కావాల్సింది దక్కించుకోవడం కోసం, నీ చేత చేయించకూడదు చేయించడం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ వారి ఉచ్చులో పడకుండా దేవుని కృపను బట్టి ఆ దేవత దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి, లోకమందు ఉన్నంతసేపు మన దేవునికి ఇష్టలుగా రేపటి దిన ఆ పరలోకంలో వారసులుగా ఉండటానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ పిల్లలముగా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభువా మీరు చేసిన మేలును బట్టి మీకు స్తుతులు చెల్లించడానికి, అదేవిధంగా మీరు సెలవిచ్చిన వాక్కులను బట్టి ప్రభువా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని మీ జ్ఞానాన్ని పొందుకుని ప్రభువా లోకముందు మేము ఏ విధంగా జీవించాలన్న సంగతి తెలుసుకోవడానికి చక్కటి అవకాశం మా అందరికీ ప్రాప్తింపచేశారు. అనుగ్రహించబడిన దినాన్ని మీ సన్నిధిలో ప్రారంభించుకునిచున్నాం తండ్రి. దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. దుష్టుని వల్ల ఎలాంటి శోధన కలగకుండా ఆశించని రీతిని ప్రభా ప్రతి పనిలోనూ తండ్రి మేము చేయుచున్న ప్రతి ప్రయాణంలోనూ తండ్రి కలుసుకుంటున్న ప్రతి వ్యక్తితో ప్రభా మాట్లాడవలసిన మాటల్లో మీరు తోడుగా ఉండి తండ్రి మీ దృష్టిలో యోగ్యులుగా తండ్రి మీ సన్నిధిలో ప్రభా నిర్దోషులుగా జీవించడానికి కావాల్సిన సహాయమును మా అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మీ పాద సన్నిధికి చేరి మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.